మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు. నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు. వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు. లేలే మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్గా జరుగుతున్నది. దాంట్లో ఇది లేదు. చిన్నవాళ్ళైనా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట. అది కూడా గుర్తుపెట్టుకో. సో చేసేది వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట. సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను, ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది డజన్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఏది హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు. అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది. బట్ డెఫినెట్గా అది రేపు దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది. రేపు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది, చాలా గ్రౌండ్ వర్క్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు. ఇదంతా 4 రోజులు ఉండేటటువంటిది. మీరు అనుకుంటారు ఏవి సైలెంట్గా ఉన్నారు, ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఏది మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు, లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు. ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం. ఏది మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ, ఈ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం. అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది. కాబట్టి దాంతో సార్ 1 minute సార్. నేనే అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాము. అక్కడ ఒక ఏది ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు, రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది. రేపు ఈ వారం 10 రోజుల్లో కూడా ఒక వర్క్షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్వైరన్మెంటలిస్ట్ పిలిచాము. వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నాం. ఎట్లా మనం ఇన్లెట్ నాలాస్ ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు. ఇన్లెట్ నాలాసు ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు. మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మీరు జరుగుతుందని అనుకోవట్లేదు. మీరు సైలెంట్గా ఉన్నారు, మాట్లాడలేదంటే కనుక సైలెంట్గా ఉన్నామని కాదు. సో డిమాలిషన్స్ ఒకటే కాదు, డిమాలిషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్ లో తీసుకెళ్ళడానికి చాలా వర్క్ జరుగుతుంది వెనకాల. సార్ 1 minute సార్. నవీందర్ ఫ్రమ్ డెక్కన్ క్రానికల్ సార్. చెరువులు FTL బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చిన GHMC HMDAలకు హైడ్రా లేఖలు రాసింది సార్. ఇక్కడ రంగనా సార్ చెరువులు FTL బఫర్ జోన్లలో అనుమతి ఇచ్చిన HMDA GHMCకి హైడ్రా లేఖలు రాసింది. దానిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చారా? అనుమతులను రద్దు చేయాలని ఏమైనా మీరు చెప్పారా? అదే సందర్భంలో పేదల విషయంలో, మధ్యతరగతుల విషయంలో దూసుకువెళ్తున్న హైడ్రా వాసవి అర్బన్ లాంటి బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థల మీద ఎందుకు సైలెంట్ గా ఉందని అపోహలు వస్తున్నాయి. ఏం క్లారిటీ సార్? నేను అనేది ఐ డోంట్ వాంట్, అదే చెప్పేది ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీద నేను కామెంట్ చేయను. సో రేపు మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్దీ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం విల్ గెట్ టు నో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో అంతేగాని మీరు సైలెంట్గా ఉన్నారు లేకపోతే ఏమీ చేయట్లేదని అనుకోవటం అది బహుశా మీరు అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవడం అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని కూడా అన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా దాంట్లో చూసుకుంటాం. అసలు నిజంగా ఉందా లేదా? చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. అవసరం లేకుండా కూడా కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము పరిశీలించి లేదు దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం. సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్గా టేకప్ చేస్తారు. సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి, అందరి కోఆర్డినేషన్ తోటి, వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము. అండ్ సార్ బేసికలీ 2 questions సార్. రంగనాథ్ సార్, so these are the most frequently asked questions sir. Ranganath sir ikkada. So these are the most frequently asked questions, like what if my house has a building permission by urban local body and it is in the buffer or FTL zone, will Hydra come and demolish it? It is under construction. It has a permission, valid permission. It has a valid urban local body permission. Absolutely no. So ఇప్పుడు అంటే ఇదే దానికి పర్మిషన్ ఉంది.
అండ్ దానికి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు అంటే ఇది వాళ్ళకి ఇదని దానికి ఇట్ హ్యాస్ టు నెక్స్ట్ ఏం చేయాలి, పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. అంటే ఒకవేళ కనుక అది FTL వస్తుంది అనుకోండి, వీ హ్యావ్ టు గో అండ్ గెట్ పర్మిషన్ షుడ్ బి క్యాన్సిల్డ్. సో బేసికలీ ద పర్మిషన్ విల్ బి రివోక్డ్. ఎగ్జాక్ట్లీ అదే కానీ అనేది పర్మిషన్. ఇప్పుడు చెప్పేది మేము చెప్తున్నది కూడా అదే, ఎక్కడన్నా కనుక ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చుంటే కనుక దాన్ని రివోకింగ్ అన్నా జరగాలి. ఆల్రెడీ రివోక్ అయినాయి, ఇప్పుడు మేము టేకప్ చేసినవి కూడా అన్ని ఏంటంటే ఆల్రెడీ రివోక్ చేసినాయి. FTLలో పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని రివోక్ చేసిన వాటిల్ని అది లైవ్గా ఉంటేనే, అంటే రివోక్ అయ్యి అది క్యాన్సిల్, రివోక్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ క్యాన్సిలేషన్ అయినా అంటే. సార్ అండ్ వన్ మోర్ థింగ్ సార్, హైడ్రా అసలు చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లకు సంబంధించినటువంటి మ్యాప్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి బాధితులు వెళ్తే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంకి ఖచ్చితంగా 6 వారాల లోపట పూర్తి నివేదికతో రావాలని చెప్తుంది. హైడ్రా దగ్గరనేమో 160 acres అని చెప్తా ఉన్నారు, కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం 60 ఎకరాలు మాత్రమే FTL పరిధి ఉంటుంది అన్నట్టు మాట చెప్తాను. 100 ఎకరాలకు సంబంధించినటువంటి తేడా వస్తుంది. హైకోర్టులో ఉంది అది ఆల్రెడీ, ఇరిగేషన్ వాళ్ళు దాంట్లో అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తున్నారు. అఫిడవిట్లో కూడా వాళ్ళు దే ఆర్ ఫైలింగ్ ఇట్ యాజ్ పర్ ఇది, వాళ్ళు ఏదైతే FTL చూపించారో దాన్నే చూపిస్తున్నారు, వాళ్ళు చేస్తారు. విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్తున్నారు కదా, మరి హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో అట్లాంటి ఆలోచన మనం చేస్తా ఉన్నారండి? దిస్ నీడ్స్ టు బి క్లియర్డ్ సార్. Like as of I know, Hydra doesn't even have as of now power to give a notice also. But there is a widespread rumor ki Hydra NOC is required. Hydra NOC lekapothe yours will be demolished. No. So please educate or brief the people sir through this platform. సమయం ఇవ్వట్లేదు, నోటీసులు అదే కదా మీకు చెప్తుంది. ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను. అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాం, ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు. కొంతమంది చేసిన వాళ్ళేమో తీసుకున్నారు ముందే, చేయని వాళ్ళేమో చేయట్లేదు. అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉంటుందని ఇంకా ముందు కూడా, ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు, ఆలోచన కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అది చేయరు అన్నమాట. సార్ ఆర్టికల్ 19(1)(e) ఒక గూడు నివాసం ఏర్పడడానికి ఒక రైట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రజలు మెజారిటీ, సరే మీ వాదన మీరు వినిపిస్తున్నారు, మెజారిటీ ప్రజల ఆవేదన చూస్తుంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్కు డ్యామేజ్ చేస్తున్నారు, మా నివాస హక్కును భంగం కలిగించే విధంగా ప్రభుత్వము లేదా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పేసి పెద్ద ఆరోపణ మీ పైన. జ్యూరిస్డిక్షన్ దాటి కూడా మీరు వెళ్తున్నారు అనేది కూడా ఇంకో ఆరోపణ. జ్యూరిస్డిక్షన్ అన్ని కూడా క్లియర్గా మొన్న చూశాను, ఎక్కడో హైడ్రా ఏది ఇబ్రాహీంపట్నంకి వెళ్ళింది అని చెప్పేసి పేపర్లో చూశాను. హైడ్రా ఏది ఔటర్ దాటిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ క్లియర్లీ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైడ్రా. ఆ మ్యాప్ ఉంది, అది మీరు చూస్తే కనుక అది ఇది. అండ్ రైట్ టు అనేది వాళ్ళు ఉంటున్నారు అనేది అంటే కనుక ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి చెరువులో కట్టుకుంటే కనుక అది నా రైటు ఇదా, అంటే నా వల్ల వేల మంది నష్టపోతున్నారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇది చెప్పింది, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో అనేది చాలా స్పష్టంగా ఉంది. అంతేగాని నేను జీవించే హక్కు ఉందని చెప్పి వేరే నువ్వు 100 మందికి నేను ఇబ్బంది పెడతానంటే కనుక నీ జీవించే హక్కు నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు. సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసి చేయాల్సింది అనేది, అందరితో కలిసిపోవాలనేది దానికే ఒక సంఘం అంటాం మనం. ఒక సంఘం, ఒక సమాజం అనేది ఒక దీనికి అనేది ఇదే అర్థం అనమాట. రంగనాథ్ గారు సార్, ఒకటి ప్రధానంగా హైడ్రాకి సంబంధించి అంటే FTLలో బఫర్ జోన్లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు. హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్చేస్తారు మాదని చెప్పి. కానీ అదే ఓవైసీ FTLలో పెద్ద కాలేజ్ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది, ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఓవైసీని ఏం చేస్తలేరు, నోటీసులు ఇచ్చారు, టైం ఇస్తారు, 6 నెలలు అంటారు, అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ కూడా చిన్న కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, 40 కుటుంబాలు అలా ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు, 50 మంది, 60 మంది, 70 మంది, వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, కానీ ఓవైసీకి భయపడతా ఉంది హైడ్రా. మీకు మేము చెప్పేది అది, డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము, ఆ డిమాలిష్ చేసింది ఖాళీగా ఉన్న బిల్డింగ్సే. ఏది ఇప్పుడు అమీన్పూర్ మీకు చెప్తున్నాం, ఆ ముందు రోజు వెళ్ళి వీడియో తీసాం, అంతా తీసుకొని అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం, దాంట్లో ఎవరు లేరు. ఆ రోజు రాత్రి కొంతమందిని తీసి కూర్చోబెడితే కనుక అది ఆక్యుపైడ్ కాదనమాట. సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని డిమాలిష్ చేసాము. ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్, వేరే గుడిసెలు ఉన్నాయి, ఏమి టచ్ చేయలేదు. అది ఏదో ఈ బఫర్లో ఉన్న FTLలో ఉన్న అంటే మనము
ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము. రేపు ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTLలో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి రంగనాథ్ గారు ఒకటి ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని. మీ బిల్డింగ్స్ కూల్చండి. రియాక్ట్ ఓకే రంగనాథ్ గారు